బ్యాక్ టు న్యూస్. కృష్ణా జిల్లా ముళ్లపాడులో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని రవాణా శాఖ ప్రాథమిక అంచనాకొచ్చింది. డ్రైవర్ విపరీతంగా అలసిపోవడంతోనే దుర్ఘటన జరిగినట్టు నిర్ధారిస్తున్నారు అధికారులు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు కృషి చేస్తున్న రవాణా శాఖ విదేశాల్లోని రహదారి భద్రతా చర్యలపై ఇప్పటికే అధ్యయనం చేసింది. రోడ్ సేఫ్టీకి చేపట్టాల్సిన సంస్కరణలపై ఇప్పటికే సర్కార్కు నివేదిక సమర్పించారు ఆర్టీఏ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం. విదేశాల్లో అమలవుతున్న నిబంధనలతో రహదారి భద్రతకు చర్యలు చేపడితే ఏపీని హ్యాపీ స్టేట్గా మార్చేయవచ్చని అంటున్న ఆర్టీఏ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో మా విశాఖ ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. మూలపాడులో జరిగిన ప్రమాదం తర్వాత కొత్త టెక్నాలజీని ఎట్లా అడాప్ట్ చేసుకోవాలనే దాని మీద రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా ఆలోచన చేస్తుంది. ఇంతకీ మూలపాడు ఘటనలో ఏం జరిగింది, అది మానవ తప్పిదమా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని మనం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు సుబ్రహ్మణ్యం గారు ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, మూలపాడు ఇన్సిడెంట్ని మీరు ఎట్లా చూస్తారు? మీ అనాలిసిస్లో ఏమి కారణం అని తెలుస్తుంది? మా అనాలిసిస్లో అండి డ్రైవర్ తాగినట్టు ఎక్కడ ఆనవాళ్ళు దొరకలేదు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అది ఎస్టాబ్లిష్ చేసింది. స్పీడ్, నెక్స్ట్ పాయింట్ వచ్చి స్పీడ్ అనమాట. ఆ ఇన్సిడెంట్లో ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎక్సెసివ్ స్పీడ్ ఉందా లేదా అనేది క్లియర్ నిర్ధారణ లేదు. కానీ సగటున వచ్చిన యావరేజ్ స్పీడ్ చూస్తే 66 బిలో ఉంది, మ్యాక్సిమం 75 ఉందండి. సో వెల్ విత్ ఇన్ ద స్పీడ్ లిమిట్స్ అని అర్థమైంది. మూడవది, సంఘటనా స్థలంలో ఎక్కడ స్కిడ్ మార్క్స్ కానీ టైర్ బ్రేకింగ్ మార్క్స్ కానీ లేవు. ఆ కర్వ్లో స్ట్రైట్గా వచ్చి మీడియన్ ఎక్కేశాడు. సో ఒక అనుమానం ఏంటిదంటే బహుశా డ్రైవర్ అది తెల్లవారుజామున కావడం వల్ల కునికేసినట్టున్నాడు. సో అది మీడియన్ ఎక్కి యాక్సిడెంట్ జరిగినట్టు అర్థమవుతుంది. సరే, అంటే మనం చాలా కాలం నుంచి మాట్లాడుకుంటున్నాం రోడ్ ఇంజనీరింగ్ సంబంధించి. అంటే మనకున్న వాహనాల స్పీడ్కి కానీ ప్రస్తుతం మనం వినియోగిస్తున్న రోడ్లకి పొంతన లేని పరిస్థితుల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఒక ఎనాలిసిస్ వస్తుంది. దీనికి మీ అబ్జర్వేషన్ ఏంటి? విదేశాలతో పోలిస్తే మనం ఎంతవరకు మారాల్సిన అవసరం ఉంటుంది? మీరు రైట్గా అబ్జర్వ్ చేశారండి. మన రోడ్స్ 80 km/h స్పీడ్కి డిజైన్ అయినాయి. మన దగ్గర కార్లు కానీ బస్సులు కానీ కొన్ని 150 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల స్పీడ్కి డిజైన్ అయి ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఇవి జర్మనీ అండ్ స్వీడన్లో డిజైన్ వస్తున్నాయి. అక్కడ రోడ్లు 250 కిలోమీటర్లకు డిజైన్ అయినాయండి. సో అవే వాహనాలు మనకు వస్తున్నాయి. వచ్చిన వాహనానికి మళ్ళీ మనం స్పీడ్ గవర్నర్ పెట్టి దాని స్పీడ్ తగ్గించాలని చూస్తున్నాం. యాక్చువల్గా మన రోడ్స్ కూడా బహుశా అటువంటి వెహికల్స్ మనం ఇక్కడ మన రోడ్లపైన తిరగాలనుకున్నప్పుడు మన రోడ్స్ యొక్క డిజైనింగ్ కూడా చాలా మారాల్సిన అవసరం ఉంది. బేసికలీ మన రోడ్స్, మన ట్రాన్స్పోర్టేషన్ పరిస్థితి అంతా కూడా సేఫ్ సిస్టమ్ అప్రోచ్ అనేది అడాప్ట్ చేసుకోవాలండి. అది చేసుకుంటే కానీ మనకు ప్రమాదాలు జరగచ్చు, కానీ మరణాలను తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. అంటే మీ అబ్జర్వేషన్లో విదేశాలతో పోల్చినప్పుడు మనం ఎట్లాంటి సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవాలి? మూలపాడు ఇన్సిడెంట్ తర్వాత మీరు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించినట్టుగా సమాచారం. దానికి సంబంధించిన ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? అండి, బేసిక్లీ నివేదికలో మేము చేసిన రికమెండేషన్స్ ఏమిటిది అని అంటే, రోడ్ షోల్డర్స్కి ఇరువైపులా, అంటే రోడ్డుకి ఇరువైపులా ఉన్న రోడ్ షోల్డర్స్లో బార్కోడ్ రంబుల్ స్ట్రిప్స్ పెట్టాలి. ఎక్కడైతే కర్వేచర్స్ కానీ ఇట్లా కల్వర్ట్స్ కానీ వస్తాయో సైనేజెస్ అన్నవి ఆ కర్వేచర్లో పెట్టడం కాదు, కర్వ్ కంటే ముందుగానే ఇండికేషన్స్ ఇవ్వాలి. ఇవి కాకుండా కొన్ని రోడ్ ఇంజనీరింగ్ వైపు, అంటే నేషనల్ హైవేస్కి ఏ రోడ్డు కూడా వచ్చి 90 degreesలో జాయిన్ కాకూడదు, అది రోడ్లో ఒక యాంగిల్లో వచ్చి మర్జ్ చేయాలి. ఇట్లా కొన్ని రికమెండేషన్స్ అన్ని కంప్లీట్ చేసి మేము స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చాము. అతివేగం, మానవ తప్పిదాల వల్లే దారుణమైన దుర్ఘటనలు జరుగుతున్నాయి. వాటిని నివారించడానికి ప్రత్యేకమైన ఒక మెకానిజాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ని హ్యాపీ స్టేట్గా నిలబడాలంటే కొంచెం కష్టమైన నిర్ణయాలు తీసుకోవాలన్నది బాలసుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం. ఈ మేరకు ప్రభుత్వాన్ని కూడా ఆయన సహకారాన్ని కోరారు. అది త్వరలోనే ఇంప్లిమెంట్ అవుతుందని మనం ఆశిద్దాం. సురేష్తో